నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారో, అలాగే ఎవరైతే కువైట్ లో ఉన్న పిల్లనాయాలు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో రోడ్ల మీదికి వాహనాలు తీసుకుని వచ్చి ఎలాగంటే అలాగ నడుపుతూ ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా మనం చూసుకుంటే ప్రమాదంలో పడేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేసి కువైట్ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి జువైనల్ ప్రాసిక్యూషన్ కు తరలించి, అలాగే అక్కడ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇస్తూ ఉన్నారు. చిన్న పిల్లలకు దయచేసి మీరు మీ యొక్క కార్లను వాహనాలను ఇవ్వద్దని చెప్పేసి, కానీ కొంతమంది తల్లిదండ్రులు వినడం లేదు. అలాగే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా తెలియకుండా వాహనాలు తీసుకుని రోడ్డుపైకి వస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే, తాజాగా కువైట్ లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక కరెంటు పోల్ ఏదైతే ఉందో ఒక స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మరణించారని చెప్పేసి పోలీసులు తెలిపారు. అలాగే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే పారామెడికల్ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువకులు మరణించారని చెప్పి ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం మృతదేహాలను ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. కువైట్ లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని చెప్పేసి, అలాగే కువైట్ లో ఉన్న డ్రైవర్లు కూడా ఎవరైతే ఉన్నారో, చాలా మంది కువైటీ పిల్లలు ఎవరైతే ఉన్నారో నేను కూడా డ్రైవింగ్ చేస్తానని చెప్పేసి డ్రైవింగ్ చేస్తూ ఉంటారన్నా, వాళ్ళు డ్రైవింగ్ చేసినా సరే మన మీదే ప్రభావం పడుతుంది. అక్కడ ఏదైనా జరిగితే కానీ డ్రైవర్దే బాధ్యత అంటారు. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు చాలా ఖచ్చితంగా ఉండండి. ఎందుకంటే ఏదైనా జరగరాందే జరిగితే కానీ మన యొక్క జీవితంతో కూడా ఇది ముడిపడి ఉంటుంది. కాబట్టి మన యొక్క జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటీవల కాలంలో పిల్లలు వాహనాలు నడుపుతూ ఉన్నారు. అలాగే డ్రైవర్లు చెప్పినా కానీ వినకపోవడంతో అయితే మీరు ముందుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తెలియజేయండి. తల్లిదండ్రులకు తెలియజేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇష్టం అనమాట. ఎందుకంటే వాళ్ళకైతే మనం తెలియజేసాము, వాళ్ళు కూడా ఓకే అంటే కానీ వాళ్ళ ఇష్టము, మనం చేయగలిగింది ఏమి లేదు. ముందుగా మన యొక్క బాధ్యత ఏంటంటే కానీ మీ యొక్క పిల్లవాడు, మీ యొక్క కొడుకు ఇలా బండి అడుగుతూ ఉన్నాడని చెప్పేసి మీరైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తెలియజేయండి. ఆ తర్వాత డిసిషన్ అనేది తల్లిదండ్రులు తీసుకుంటారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.